హాయ్ డాడ్. Many happy returns of the day, my son. థ్యాంక్స్ డాడ్. సారీ, నా కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను రా. వెల్, యూ టెల్ మీ ఫస్ట్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ముందు ఏం చేయాలనుకుంటున్నావు? సీరియస్ డాడ్, ఇప్పుడే కదా ఎంబీఏ ఫినిష్ అయింది, అప్పుడే సీరియస్ లైఫ్. కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. చేయాలరా, బట్ ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? యూ షుడ్ హావ్ ప్లాన్డ్. ఓ పెద్ద కంపెనీలో జాబ్ ట్రై చేస్తా. గుడ్. తర్వాత అక్కడి వరకు ప్లాన్ చేశాను డాడ్. ఓకే కష్టపడతాను డాడ్. అండ్ సమ్డే 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, ఓ టాప్ పొజిషన్కి వస్తా. అప్పుడు ఇలా మెడలో బ్లాక్ టై వేసుకుని ఆఫీస్లో నాకు నేనే బాస్. నేను పెట్టింది రూల్స్, నేను చెప్పినప్పుడు పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్, ఐ రూల్ దిస్ బిజినెస్ వరల్డ్ డాడ్. ఒరేయ్, నువ్వు అనుకుంటున్నవన్నీ ఇప్పుడే ఈ క్షణమే నీ సొంతమైతే వాట్? టేక్ యూర్ సీట్స్. ఈ రోజు నుంచి నువ్వు ఈ కంపెనీ ఎండి. Let's celebrate. Allow me to toast to our new managing director of Verma Group of Companies, Siddharth Verma. Cheers. కొద్దిగా ముందొచ్చుంటే అందరి ముందు సెలబ్రేట్ చేసేవాడ్రా. ఇప్పుడు నువ్వు చిటికే, నువ్వు అనుకున్నవన్నీ 10 సెకండ్లు నీ ముందుంటాయి. ఏంటి, ఒకేసారి నీ రెస్పాన్సిబిలిటీని చూస్తున్నావా? నీ మీద ఏ ప్రెషర్ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. గర్ల్ ఫ్రెండ్స్, పార్టీ, మస్తీ అన్నీ నీకెన్ని రోజులు కావాలో ప్రిపేర్ అవ్వడానికి తీసుకో. బట్ ఈ కుర్చీలు కూర్చోచాలు. ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. అది కాదు డాడ్, ఈ విషయం ఒకసారి అమ్మతో చెప్పి. ఏంటి? అదే అమ్మతో చెప్పి చెప్పి డిసిషన్ తీసుకుంటే. చెప్పు, మంచి విషయమేగా. కానీ తను కాదంటే? రే, నేను నీకేం ఆఫర్ చేశానో తెలుసా? తెలుసు డాడ్. ఏం తెలుసు నీకు? మై ఫుట్ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్. నా 18 ఏళ్ళ కష్టం రా ఇది. నా కలలు, నా తపన, నా కృషి అన్ని కలిపితే వచ్చిందిరా ఈ స్టేటస్. ఏదో చెట్టుకి ఏలాడుతుంది తెంచుకొచ్చింది కాదురా ఇది. బట్ నేను నీకు అలాగే ఆఫర్ చేస్తున్నాను రా, పండులాగా. ప్లీజ్ డాడ్, ఈ ఒక్కరోజు ఈ విషయం వదిలేద్దాం. యా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే? నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను రా. ఐ యామ్ హ్యాపీ డాడ్. ప్లీజ్ డాడ్, ఇట్స్ మై బర్త్డే. ప్లీజ్. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. వద్దు డాడ్, ఇట్స్ గెటింగ్ లేట్. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మనం తర్వాత కలుద్దాం. యా? క్షణంలో. హాయ్ మా. ఏంట్రా అంత లేటు? సారీ మా, నాన్న దగ్గరికి వెళ్ళాను, అక్కడ కొంచెం లేట్ అయింది. రా, వచ్చి భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అయినా వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. సరే, వెళ్ళి పడుకో. నువ్వు చెయ్యమ్మా. పోనీ నేను కూర్చోనా? నీ పుట్టినరోజుకి మన ఇద్దరం కలిసి భోంచేయడం అలవాటు కదా అని అడిగాను. కానీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటే అది నీ ఇష్టం. అమ్మా, నేను నాన్నతో భోజనం చేయలేదు. అది నాకు అనవసరం. చాలదు. గీతా సుబ్రహ్మణ్య నీకు అంత పెద్ద పార్టీ ఇస్తే నువ్వు ఇలానా ఉండేది? చెప్పు. ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండే సిద్ధు ఎందుకులో మన కూర్చున్నాడు? అమ్మ నాన్నతో టెన్షన్ అంతే. నాన్న షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి లేట్గా వెళ్ళినా అమ్మతో ప్రాబ్లం. నాకు అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలాగని డాడ్ని ఇగ్నోర్ చేయలేను కదా. రెండూ తప్పట్లేదు. ఏంటి? నీకు కన్నీళ్లు రావని సుబోధ్ చెప్పినప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఎలా అని. కొద్దిగా బాధలో ఉన్నావు కదా, వస్తున్నాయేమో అని చూస్తున్నాను.
నేను ఇక్కడ సీరియస్ గా చెప్తుంటే నేను సీరియస్ రా. నాకు ఇష్టమైన గాజులు పోతేనే టకటక దారులు కారిపోతాయి. అలాంటిది నువ్వు మూడికెలా రావాలి? ఇలాంటి మూడ్ లో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వమని ఎంకరేజ్ చేస్తారు. అది నువ్వెప్పుడు చేసేదే కదా. ఛాన్స్ దొరికితే ఇవి కూడా ట్రై చేయాలి. లైఫ్ లో ఛాన్స్ తీసుకోవాలి బావా. ఒకసారి ట్రై చేయకూడదా? టకటక వచ్చేయని ట్రై చేయి, ట్రై చేయి. అరే ఈ స్మైల్ నీకు సూట్ అవుతుంది. మా నాన్న ఏమంటారు తెలుసా? నాన్నకి ఎప్పుడైనా ఏ టెన్షన్ ఉన్నా నన్ను ఇలా పట్టుకుని ఒక 5 seconds చూస్తే చాలు, అన్ని టెన్షన్స్ పోయి మనసు హాయిగా ఉంటుందంటారు. నువ్వు ట్రై చేస్తావా? ట్రై చేయి. పోవే. ట్రై చేయి, హే ట్రై చేయి. 1 2 3 చూసావా? ఇది గీతా సుబ్రహ్మణ్యం మ్యాజిక్. వావ్ గీత, సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరో. ముగ్గే కదా. ఓ ముగ్గు కదా. ఉండు ఉండు, 1 second ఉండు, 1 second. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ లెఫ్ట్ కేరా. లెఫ్ట్. లెఫ్ట్ అక్కడ. అది. అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. వెరీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. హలో. హాయ్ గీత. టీవీలో గీతాంజలి సినిమా వస్తుంది, త్వరగా చెప్పేంటి. అది చూసి బోర్ కొట్టే బయటికి వెళ్దాం. గీతాంజలి సినిమా బోరా? నేను 20 times చూశాను తెలుసా. ఏ ఏమంటే నాకు బాగా నచ్చింది. ఏ ఇంకెప్పుడు వద్దు, మన ఇద్దరం కలుసుకోవద్దు. ఎందుకంటే ఈ సినిమా ప్రతిరోజు రాదు గనుక. ఏ ఎందుకంటే ప్రతిరోజు మా అంకుల్ పెట్టే మ్యాచ్ చూడలేకపోతున్నాం. ఏ ఎందుకంటే నీ సొత్తి కంటే నాకు ఈ సినిమా ముఖ్యం. దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు. అదే నాకు వస్తే ఏ నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఏ దిస్ ఈస్ టూ మచ్, టూ మచ్. టీవీ సిగ్నల్స్ ఫోన్ లాగడం ఏంటి? క్రేజీ టెక్నాలజీ అయితే, క్రేజీ టెక్నాలజీ. ఏమే లోపలికి వచ్చి ఏ
అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఏ ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు నాకొద్దు, ఏ నేనేం తినకూడదు. ఏ ఈరోజు ఉపవాసం. ఏ ఏ ఆపు. మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్, ఆ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చేయి. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? ఏంటి? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల? కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను. నమ్మకం నీ మీద. గీత, హ్మ్? ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. హ్మ్. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. ఐఎమ్ సారీ. పైసలు తీరా. ఏ వీరు పైసలు నీ ఇస్తాడా? జస్ట్ రిలాక్స్. పైసలు తీరా. రిలాక్స్. ఇవరా. ఏంది చేయను ఆచికిట్లా ఏం లేవా? లుక్ ఏందిరా? పోరా పో. పద గీత. ఈ గాజులు ఇచ్చిపో. ఇవ్వు. ఇవ్వే గాజులు ఏమంటే నకరాలు చేస్తావేంది? ఇవ్వు. తీసుకుంటానే. ఎంత కాపావు గీత? వదిలే. ఏంటి వదిలేది? వాళ్ళని చంపేయాలి. నీకేమైనా అయితే జస్ట్ మిస్ అయ్యాడు. ఏం చేశాడో చూడు. రాస్కల్. ముక్కలు ముక్కలుగా నరికేయాలి. సిద్ధు, 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 భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. హే గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు లేపదు, పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ అ గుడ్ గర్ల్. మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో హలో స్వాతి, గీతకు తగ్గిందా? రే, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? నాకు ఆకలేస్తుంది. ఏంటి? ఏం లేదు, తర్వాత చేస్తా.
మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరు చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నా, భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది. కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రే సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని. చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికి ఎలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు. తిను, నేను చూస్తా. అయ్యి బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్, కలియుగం అంతమైపోతుందంటే ఏంటో అనుకున్నాను. నేను ఇక్కడ ఎఫ్ క్యాఫ్ లో వెయిట్ చేస్తున్నాను, త్వరగా రమ్మను. ఈ రోజు ఈవినింగ్ తను ఊరు వెళ్తోందిరా. ఊరా? ఇదిగో తనే వచ్చింది, మాట్లాడు. హాయ్ సిద్ధు. ఏంటి? ఇవాళ నేను ఊరెళ్తున్నాను.